బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక పర్యటన చేశారు. తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో బీజేపీ మద్దతున్న సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామానికి తక్షణమే 10 లక్షల అభివృద్ధి నిధులు అందిస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వెంటనే బండి సంజయ్ ఈ ఆఫర్ ప్రకటించడం గమనార్హం. మీ గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఎలాంటి జాప్యం లేకుండా సాకులు చెప్పకుండా ఆ గ్రామానికి నేరుగా 10 లక్షల నిధులు మంజూరు చేస్తానని బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా తన వద్ద ఎంపీ నిధులు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే సిఎస్ఆర్ నిధుల ద్వారా కోట్లాది రూపాయలు తీసుకొచ్చి విద్యా వైద్య రంగాల్లో ఖర్చు చేశామని గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా మరిన్ని నిధులు తెచ్చి పంచాయతీల అభివృద్ధికి పాటు పడతానని బండి సంజయ్ వివరించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో బీజేపీ మద్దతున్న సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామానికి తక్షణమే 10 లక్షల అభివృద్ధి నిధులు అందిస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వెంటనే బండి సంజయ్ ఈ ఆఫర్ ప్రకటించడం గమనార్హం. మీ గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఎలాంటి జాప్యం లేకుండా సాకులు చెప్పకుండా ఆ గ్రామానికి నేరుగా 10 లక్షల నిధులు మంజూరు చేస్తానని బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా తన వద్ద ఎంపీ నిధులు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే సిఎస్ఆర్ నిధుల ద్వారా కోట్లాది రూపాయలు తీసుకొచ్చి విద్యా వైద్య రంగాల్లో ఖర్చు చేశామని గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా మరిన్ని నిధులు తెచ్చి పంచాయతీల అభివృద్ధికి పాటు పడతానని బండి సంజయ్ వివరించారు.